నిన్న సాయంత్రం బండిలో వస్తానన్న మనిషి ఇంతవరకు రాలేదు. స్నేహితుల ఇంట్లో పెళ్ళట, తగునమ్మని ప్రయాణమయ్యారు. ఇక్కడ ఇల్లు వాకిలి భార్యను ఒక్కదాన్ని ఉన్నాని మరచి పెళ్లి విందులు తింటూ ఇంకా ఊళ్ళో కబుర్లు చెప్తూ కూర్చున్నారు కాబోలు. బావగారు మాట కదా, పెళ్లి నుంచి తీసుకొస్తారా అమ్మగారు? ఏమండి వచ్చారు? నిన్న సాయంత్రం బండిలోనే వస్తానన్నారే, రైలు తప్పిపోయారా? లేదు కానీ. అదేం అలాగున్నారు? పెళ్లిలో ఏమైనా గడబిడి జరిగిందా? అబ్బే, పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. ఆ లాంఛనాలేమిటి, ఆ మర్యాదలేమిటి, ఆ విందేమిటి, అబ్బా! ఏమండి ఏమిటి ఇది బాధపడుతున్నారే? ఏమీ లేదు, నిన్న రాత్రి నుంచి ఏదో కడుపులో నొప్పిగా ఉంది. అబ్బే, అది తిన్నది అరకు వచ్చిన నొప్పి అయి ఉంటుంది. నన్ను మీ వెంట పెళ్లికి తీసుకెళ్లకుండా మీరొక్కరే వెళ్ళి పిండి వంటలు మెక్కుతే అలాగే అవుతుంది. అబ్బే, నేనే మట్టి తినలేదుగా. 2 లడ్డులు, 3 జాంగ్రీలు, కొంచెం పులిహోర, కాస్తంత దద్దోజనం, ఓ 2 ముద్దల వంకాయ పూరణం, ఓ ముద్ద రసం అన్నం, చివరగా ఓ ముద్ద గద పెరగన్నం. అంతేనే, ఇంకేమీ ముట్టలేదు. ఇన్ని మెక్కుతే కడుపు నొప్పి రాక ఏమొస్తుంది? పోనిద్దురు, మీకోసం టిఫిన్ చేసి ఉంచాను, తెస్తాను, తినండి. ఇవాళ ఏం టిఫిన్ చేసావేమిటి? మీకు ఇష్టమని వేడి వేడి గారెలు అల్లం చట్నీ చేశాను. గారెలా? నాకు అస్సలు వద్దు. పోనీలేయండి, గారెలు వద్దయితే నేనేమి తోచక చేగోడీలు చెక్కిలాలు చేశాను. బాబోయ్, చక్కిలాలే? పర్వాలేదులేండి, కరకరలాడుతూ ఎంతో బాగున్నాయి, తినండి. అబ్బబ్బబ్బబ్బా, చూసావా, ఈ నొప్పి నీకు కనపడలేదు. పోనిద్దురు, ఇదిగో చెక్కిలాలు నేను చేశాను, తినండి. చూడ్డానికి బాగున్నాయి, అయితే తిని చూడమంటావా? పర్వాలేదు, తినండి. ఓసే రంగి రంగి, నువ్వు వెళ్ళి అంగడిలో సొంటి కొమ్ములు ఒక పావలావి తీసుకురా, అయ్యగారికి కడుపు నొప్పడా. బాగున్నాయి సుమా, నువ్వే చేసావా? అవునండి, నేనే చాలా కష్టపడి చేశాను. అబ్బబ్బబ్బబ్బా, చూసావా, ఈ నొప్పి అదే అదే. పర్వాలేదులేండి, సొంటి కొమ్ములు తెప్పిస్తున్నానుగా, కాల్చి ఉప్పులు అద్దుకుని తింటే అదే పోతుంది. బాగుందే నీ వైద్యం. సొంటి కొమ్ము తల నొప్పికి, కానీ కడుపు నొప్పి కట్టే. అయ్యో, నా మాట నమ్మండి, నాకు ఎప్పుడు కడుపులో నొప్పి వచ్చినా మా అమ్మ నాకు సొంటి కొమ్ము కాల్చి ఇచ్చేదండి. సరే, నువ్వు ఒక వైద్యురాలు, అత్తయ్య గారు ఘన వైద్యురాలు. లేదండి, నా మాట నమ్మండి, నా కడుపు. నీ కడుపు వేరు, నా కడుపు వేరు. ఆ నొప్పి నీకేం తెలుసునే? అబ్బబ్బబ్బబ్బా, చూసావా ఎలాగా ఆ లోపల నుంచి సుళ్ళలాగా పుడుచుకొని వస్తుందో. ఇది సామాన్యపు నొప్పి కాదే, ఇందులో ఏదో ఉంది. డాక్టర్ని పిలిపించాలి. వస్తే రంగి రంగి, పెద్దవద్ది, ఎంత పిలిచిన పలకదు. వస్తే రంగి. వస్తున్న బావగారు. ఎక్కడ చచ్చావే ఎంతసేపు? ఇక చావలేదు బావగారు, బతికే ఉన్నా. ఏం చేస్తున్నావు అక్కడ? అమ్మగారు ఇందాక సొంటి కొమ్ము. సరే, నువ్వు అప్పుడే ఈ వైద్యురాలికి కాంపౌండర్ పని చేస్తున్నావా? నువ్వు వేగంగా వెళ్ళి డాక్టర్ వెంకట్రావు గారుని పిలుచుకుని రా. ఏమిటి బావగారు? డాక్టర్ గారే ఎందుకు? అమ్మగారు చెప్పినట్టు సొంటి కొమ్ము కాల్చి. సరే, ఇంకేం, ఇది కూడా ఒక డాక్టర్ అయిపోయింది. అబ్బబ్బబ్బబ్బా,
చూసావా, ఈ నొప్పి నాకు తెలుసు, మామూలు నొప్పి కాదు. వస్తే ఇంకా చూస్తావే, డాక్టర్ని పిలుచుకొని రా. చిత్తం. బాబగారేమో డాక్టర్ని తీసుకురమ్మంటున్నారు, అమ్మగారేమో తనే డాక్టర్ అనుకుంటుంది. వీళ్ళిద్దరు గొడవ నాకు చాలా చేస్తుంది. శర్మ గారు, ఏమండి? శర్మ గారు లేరా? అదిగో ఆయనకేదో కడుపు నొప్పడ, అక్కడ కూర్చున్నారు. అయ్యో, ఏమిటోయ్, నువ్వు చెప్పావే కావు, నీకు కడుపు నొప్ప? అవునోయ్, 4 రోజుల క్రితం పెళ్ళికి వెళ్ళాను. ఏదో నొప్పి లాంటిది బాధిస్తోంది. 4 రోజులాయ్ నొప్పితో బాధపడుతూ ఊరుకున్నావా? అయ్యో, శ్రద్ధ చేసావు. ఏమి ప్రమాదం లేదు కదా? అదేమిటోయ్, తెలుసుంది కూడా నువ్వు అలా అంటావు. మహాత్మా గాంధీ అంతటి వాడికి కడుపు నొప్పికి ఆపరేషన్ తప్పింది కాదు. ఆపరేషనే? ఏమిటండి ఆపరేషను? అంటే ఒక్కొక్కప్పుడు ఈ చిన్న నొప్పి ఆపరేషన్ కింద పెట్టిస్తుందమ్మా. కడుపులో ఒక అనవసరపు పిలక ఒకటి మొలుస్తుందట. కడుపులో పిలకే? ఏమండి, తెలియక అడుగుతున్నాను, పెళ్ళిలో ఏమైనా విత్తనం గింజలు మింగేశారేమిటి? అయ్యో లేదే. అయితే కడుపులో పిలకలు ఎలా మొలుస్తాయండి? అదేమో అలా మొలుస్తాయో చెప్పలేను గాని మొలవడం మాత్రం నిజం. ఇదేమి కాలమో, చేలో చెట్టు మొలిచాయని విన్నాను గాని కడుపులో పిలకలు మొలవడమే? అబ్బబ్బబ్బబ్బా, ఇదిగో చూసావా ఈ నొప్పి? సరే, ఇంకేం సందేహం లేదు, ఆ చెట్టు పిలకల వేలు కడుపులో తంతున్నాయేమో. ఏమంది? ఇదిగో చెప్తున్నాను, ఆ శ్రద్ధ చేయకుండా ఎక్స్రే తీయించుకోండి. ఏమండి, ఏమిటి సంగతి? నాకు ఏదో కడుపులో నొప్పిగా ఉంది. ఇదిగో ఇక్కడ. మీ నాలుక చూపించండి. కడుపులో నొప్పిగా ఉంటే నాలుక చూపమంటారేమిటి? ముందు నాలుక చూపించండి, తర్వాత చెప్తాను. మీ చెయ్యి చూపించండి. ఏం శర్మ గారు, మీ కడుపు గట్టిగా ఉంది, ఏం తిన్నారు? అబ్బే, నేనంతేమీ తినలేదు. సరే, సీసా పంపించండి, నేను మిక్సర్ పంపిస్తాను. చిత్తము. ఏమిటో డాక్టర్ గారు ఎవరు గాని తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్టు కడుపు నొప్పికి నాలుక చూపమంటారా? అలా వచ్చాడో లేదో అలా వెళ్ళిపోయాడో, ఏదో మందు నీళ్ళు పంపిస్తాడట. ఏదో నాకు ఈ డాక్టర్ పై నమ్మకం లేదు. పోనీ ఇంకో పెద్ద డాక్టర్ పిలిస్తేనో? అదే నేను అంటాను, ఎటువంటి జబ్బులకి పెద్ద సర్జరీ పిలవాలి, పెన్సిల్ ఇంజెక్షన్ పుచ్చుకోవాలి, ఎక్స్రే తీయించుకొని ఆపరేషన్ చేయించుకోవాలి, తెలుసా? ఆ తర్వాత నీ ఇష్టం, నే వెలుస్తాను. నీ శరీరం మాత్రం జాగ్రత్త. విన్నావా, ఎక్స్రే తీయించుకోవాలట. ఈ జబ్బుకి ఆపరేషన్ ఉందట. ఆ భగవంతుడా, నాకెంత జబ్బు తెచ్చి పెట్టావురా. మీరు అలా బెంగ పెట్టుకుంటే జబ్బు ఎక్కువ అవుతుందండి, ఊరుకోండి. జ్వరం కూడా వస్తుంది. ఏది ఆ సావ కప్పు? కాసేపు పడుకోండి, డాక్టర్ గారింటికి రంగిని పంపి మంచి మందు తెప్పిస్తానులేండి. వేగంగా తెప్పించు. ఇదిగో పెద్ద డాక్టర్ తెప్పించు. అలాగే లేండి. రంగి రంగి. ఎందుకమ్మ గారు, పెద్ద డాక్టర్ గారిని పిలవాలా? ఉష్, పెద్ద డాక్టర్ గారు వద్దు, చిన్న డాక్టర్ గారు వద్దు, నేను చెప్పినట్లు చేయి.
వంటింట్లో వంటావిడి చేత సొంటి కషాయం చేయించాను. ఆ కషాయం గుట్లో ఉన్న ఖాళీ మిక్చర్ సీసా నిండా నింపి తీసుకురా. డాక్టర్ గారి నుంచి చచ్చావని చెప్పు. అడుగుతే అలాగే. ఏమిటే దానితో గుసగుసలు? ఏమీ లేదు. డాక్టర్ గారింటికి వెంటనే వెళ్ళి తీసుకురమ్మని రంగిని పంపించాను. మీరు అలాగే పడుకోండి. హుహుహు, పెద్ద డాక్టర్ వస్తారు. పెద్ద డాక్టర్ గారే వస్తారు. ఎక్స్రే కూడా తీస్తారు. మీరు కంగారు పడకుండా పడుకోండి. ఆ భగవంతుడా, నాకెంత కష్టం తెచ్చి పెట్టావురా. అమ్మగారు ఎందుకు నేను మందు సీసా తెచ్చాను. డాక్టర్ గారు ఏమో బాబు గారిని వెంటనే ఈ మందు వెంటనే తీసుకుని పడుకోమన్నారు. ఏది ఏది లతే? మంచి మందే పంపించాడు. ఎర్రగా బాగుంది. తాగండి. నోరు తెరవండి. అబ్బా, ఎంత కారంగా ఉందో. ఇదిగో ఈ తేనె నాకండి. అమ్మయ్యా. మీరు ఇంకా పడుకోండి. పెద్ద డాక్టర్ వస్తారా? ఆహా, మీరు ఇంకా పడుకోండి. రాగానే లేపుతాను. రంగం 2. ఏమండి, ఎలాగుంది నొప్పి? తగ్గింది సుమ, జ్వరం కూడా పోయినట్టుంది. అమ్మగారు ఎందుకు బిల్ తీసుకున్నారు. అప్పుడే బిల్ పంపించారా? ఏది చూడని. విజిటింగ్ ఛార్జీ 6 రూపాయలు, మిక్స్చర్ 2 రూపాయలు, పెద్ద డాక్టర్ విజిటింగ్ ఛార్జీ 10 రూపాయలు. పెద్ద డాక్టర్ వచ్చాడటే. నిన్న రాత్రి వచ్చారుగా. మీ ఒంటి మీద తెలివి ఉంటేనా? ఎక్స్రే కూడా తీశారు. ఇంక చదవండి. పెద్ద డాక్టరు ఫీజు 20 రూపాయలు, ఎక్స్రే ఛార్జీ 5 రూపాయలు, టాక్సీ 5 రూపాయలు, మొత్తము 60 రూపాయలు. ఇవ్వండి. ఆ సొమ్ము ఇస్తే డాక్టర్ గారికి పంపించేస్తాను. 60 రూపాయల బిల్లే? కడుపు నొప్పికి 60 రూపాయలా? ఇంక నయం. ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న పిల్లకని కత్తిరించేస్తానన్నాడండి డాక్టరు. అప్పుడు నేనే అడ్డుపడి మిమ్మల్ని రక్షించాను. ఇవ్వండి 60 రూపాయలు. వాడికి బిల్లు ఇచ్చి పంపించేస్తాను. సరే, ఇందా. రంగం 3.